పక్షిరాజుతో పోల్చాడు కనుక ఆ ఈగిల్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే అది గుడ్లు పెట్టే సమయానికే ఓ చక్కని గూడు తయారు చేస్తుంది. చక్కని గూడు ముళ్ళతో చేస్తుంది. అది దాని తెలివి, దాని వ్యవహారం. ఏదో ఒక పొల మొక్కలతో చేయొచ్చుగా, అది చేసేదే మంచి పదునైన ముళ్ళన్నీ తీసుకొచ్చి మంచి ఒక గూడు చక్కగా అల్లి దాంట్లో మనం ఏ ₹1,00,000 కొనుక్కునే పరుపు అంత కంఫర్ట్ చేసి పారేస్తుంది. ఆ ఈకలు తీసుకొచ్చి ఈ ఈకలు తీసుకొచ్చి ఎంత మెత్తగా ఉంటుందంటే అసలు వర్ణించలేమంట. అంత సూపర్ కంఫర్ట్. గుడ్లు బెతుకుద్ది, మొత్తానికి పొదుగుద్ది, పిల్లలు అవుతాయి. ఆ చిన్న చిన్న పిల్లలకి తాను విశాల ఆకాశంలో ఎగిరే ఆహారం తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటుంది. మెల్లిమెల్లిగా తోకలో ఈకలు వచ్చి ఎగిరే పాకానికి వస్తుంది, కానీ ఎగరవై. ఎందుకు ఎగురుతాయి? 3 పూట్ల పట్టుకొచ్చి గూట్లో మేపుతుంటే బయటికి ఎందుకు వెళ్తాయండి? కడుపు మండితేగా బయటకు వచ్చే పని. రండి మిమ్మల్ని అలాగా ప్రపంచం చూపిస్తాను, విశాల ఆకాశంలో హాయిగా విహరింపజేస్తానంటే నో మామ్, వి డోంట్ వాంట్ టు కమ్ అవుట్. లెట్ us కంటిన్యూ టు ఎంజాయ్ ద కంఫర్ట్ హియర్. కొన్ని కంఫర్ట్స్కి మనం అలవాటు అయిపోతే వి వాంట్ కమ్ అవుట్, వి డోంట్ వాంట్ టు కమ్ అవుట్. అక్కడే ఉండాలనిపిస్తుంది. ఏం కరువు వచ్చింది, ఏమి ఎందుకు వస్తాం బయటికి? పూర్వకాలం ఒక శాస్త్రం ఉంది, మరి మీకు నచ్చుదో లేదో కానీ, సాగి వస్తే జ్వరమంత సుఖం లేదంట. అంటే కాళ్ళకాడికి వచ్చి అన్ని పరిచర్లు చేసేవాళ్ళు కొంపలో ఉంటే సూపర్ అసలు. ఎందుకంటే ఫుల్ డైట్ ఫుల్ రెస్ట్ కదా, అసలు మామూలుగా ఉండదు ట్రీట్మెంట్. గడికోసారి తీసుకొచ్చి జ్యూస్ తాగు, ఆ నీళ్ళు తాగు, కొబ్బరి బొండం తాగు, మజ్జిగ తాగు. అసలు ఇంట్లో అందరికన్నా పెద్దలు కూడా మనకే సేవలు చేయటం. అసలు ఫీల్ బేభత్సంగా ఉండేది. ఉంటే వచ్చింది టెంపరేచర్ వేసి రక్తం వేసి చేయం, భలే ఉండింది. పూర్వకాలం జైల్లో చెర్లపల్లిలో హైదరాబాద్లో ఖైదీలకి ముద్దపప్పు నెయ్యి వేసి పెట్టేవారట. ఎవడో ఆవేశంలో చిన్న పొరపాటు జరిగి జైల్లో వేసారట, వాడికి రోజు ఈ ట్రీట్మెంట్ లభించింది. బెయిల్ ఇస్తే ఏడుస్తూ వచ్చాట పైకి. మరి ఎవడైనా బెయిల్ ఇస్తే గంతులేస్తారు, నువ్వేముంటా అంటే మా ఇంటికి పోతే మళ్ళీ చారే గతి, జైలు అయితే మా ఏం పప్పు ఏమి నెయ్యి ఏం మసా వచ్చిందిరా అన్నాడట. ఒక కంఫర్ట్ దొరికితే ఎవడు సార్ వదులుకుంటాడు? అసలు బాగుందనిపిస్తుంది. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసేది ఏంటంటే, బయటికి పోదాం బిడ్డ, ప్రపంచం చూపిస్తాను. ఎన్నాళ్ళు గుట్లో ఉంటారు, ఎంత చెప్పినా ఒప్పుకోవండి. ఇక ఇది ఏం చేస్తుందంటే ఆ ఏకలో మెత్త కోసినంతా పీకి పారేయటం మొదలు పెడుతుంది. అది ఏంటో అర్థమవుతాటికి మొత్తం మీకేసిన తర్వాత ములులు అసలు గుచ్చుతుంటే రక్తం వస్తుంటే ఏడుపు. మమ్మీ మేము ఉండలేకపోతున్నాం అనండి. ఇది బయటికి చచ్చినట్టు రెక్కలు ఎక్కుతాయండి. వాటిని ఎత్తుకొని మంచి ఆకాశంలోకి తీసుకొస్తుంటే వావ్, దిస్ ఈస్ రియల్లీ సూపర్ వండర్ఫుల్ వరల్డ్, వి మిస్డ్ ఇట్ రియల్లీ. మామ్ థ్యాంక్ యూ సో మచ్ అని మంచి ఉద్యోగం, ఇంత అందమైన ప్రపంచాన్ని చూడకుండా గూట్లో ఉండిపోయాం.